దేవుని మహాకృపను బట్టి 2026 సంవత్సరంలో మనమున్నాము. మొదటి మాసంలో 3వ ఆదివారం ప్రభు సన్నిధిలో మనము ఇలాగ కూడి ప్రభువును ఆరాధించుట ఎంతైనా మంచిది. ఇది దేవుని దయా కిరీటము అని మనమందరము భావించాలి. కనుక మన వాక్యానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథములో నుండి 65వ కీర్తన 11వ చరణం చదువుకుందాము. గమనించండి. 65వ కీర్తన 11వ చరణం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. అందరూ ఒకసారి చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం మనం ఈ విధంగా కూడుకొని ప్రభునామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి దయ అని ఎంతమంది అనుకుంటూ ఉన్నారు? ఇది వాస్తవం కాదా? సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయి ఉన్నావు. సంవత్సరాలనేటివి దేవుడు మనకిచ్చినటువంటి దయ. గడిచిపోయిన 2025 సంవత్సరములో మన జీవితాలు, మన విశ్వాసము, మన ప్రేమలు, దేవుని పట్ల మనకున్నటువంటి ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నవి అని మనము ఒక్కసారి పరిశీలన చేసుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు అది మనకు బోధపడుతుంది. ఈ సంవత్సరము కూడా నీవు నా మందిరములో ఉండు, నా మందిరములో పరిచర్య చేయి, నా మందిరములో జీవించు అని దేవుడు మనకు ఆయన దయ మన మీద ఉంచి మనలను జీవప్రాప్తులుగా చేశాడని ప్రతి ఒక్కరము నమ్మాలి. జీవన్ మరణములు ఎవరి చేతిలో ఉన్నవి? దేవుని చేతిలో. పంచకాండాలలో రాయబడిన జీవన్ మరణములను నీ ముందు ఉంచాను. అది నువ్వు దేన్ని కోరుకుంటే అది నీకు ప్రాప్తిస్తుంది. మరణమును గురించి చెప్పాడు, జీవమును గురించి చెప్పాడు. నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తే, దేనిని ఆహ్వానిస్తే అది నీకు దొరుకుతుంది. మరి అట్లయితే ఉదయకాలపు వేళలో సంవత్సరం అనేది దేవుడు మనకిచ్చినటువంటి దయా కిరీటం. చూడండి, ఒక రాజుకు తల మీద కిరీటం పెడితే ఆ సంతోషము, ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంటుందంటే సంతోషముతో, సమాధానముతో సాగిపోతుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు ఆయన దయా కిరీటం పెట్టాడు. ప్రతి ఒక్కరి మీద అది కనపడదు, కానీ ఆయన దయ అనేది మన మీద సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉన్నది కనుక ఈ ఉదయం పూట మనము ఆయన సన్నిధిలో ఉన్నాము. మనం ఈ విధంగా కూడా అనుకోవచ్చు, ఈ సంవత్సరము దేవుని దయ. ఒక్కొక్కరు ఇలా పరీక్ష చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే, ఈ సంవత్సరం కూడా దేవుని దయ నా పట్ల ఎంతగా ఉంది అని మనము 4 రకాలుగా ఆలోచన చేయవచ్చు. ఒకటి, దేవుని దయ
మనం బ్రతకడానికి, జీవించడానికి, ఆయన సన్నిధిలో ఆయన నామమును పూజించడానికి ఆయన దయ మన పట్ల కనపరచాలి. రెండోది ఏమనుకోవాలి? ఈ సంవత్సరం కూడా దేవుడు నాకు వరముగా ఇచ్చాడు. ఇది నాకు ఒక వరం, దేవుడిచ్చినటువంటి వరం అని కూడా మనము అనుకోవడంలో తప్పు లేదు. ఇంకా ఒకటి కూడా మనం అనుకోవచ్చు. మూడవది, ఈ సంవత్సరం 2026 సంవత్సరములో నేనును నా కుటుంబమును దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కదా. నాలుగవదిగా, ఈ సంవత్సరం నేను దేవుని సన్నిధిలో ఉన్నానంటే, లేక జీవముతో ఉన్నానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సంవత్సరము బహుమానం. ఇది బహుమానం. ఈ 4 రీతిలుగా కూడా మనము అనుకోవచ్చు. మరి అట్లయితే ప్రియమైన వారలారా, నమ్మిన నాట నుండి నేటి వరకు కూడా మన జీవితాలను మనము పరీక్షించుకున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు మన జీవితాల్లో వెళ్ళిపోతూ ఉన్నవి. కానీ మనము దేవుని పట్ల, లేక ఆయన పరిచర్య పట్ల, లేక తోటి సహోదరుని పట్ల ఎటువంటి మనస్తత్వము, లేక ఎటువంటి రీతి దైవ క్రమములో దైవ చిత్తానుసారంగా ఆ గుణలక్షణాలు మన జీవితాల్లో ఉన్నవా లేవా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం మనము జీవిస్తున్నామంటే అది దేవుడు మనకు దయచేసినటువంటి దయ కిరీటము. అది ప్రతి ఒక్కరు కూడా ఆ భావన కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం. ఆలోచించేయండి, 2025 సంవత్సరం మనకంటే గొప్పవారు, మనకంటే పరిశుద్ధులు, మనకంటే శ్రేష్టమైన వారు, మనకంటే ఉన్నతమైన వారు ఈ సంవత్సరము చూడలేదు. ఈ సంవత్సరం వారు చూడలేదు. 2025 సంవత్సరం వారికి ముగింపు. మరి నీవు నేను ఆయన సన్నిధిలో ఉన్నామంటే, ఆయనను ఆరాధిస్తున్నామంటే, ఆయన బిడ్డగా మనం ఉన్నామంటే ఇది కేవలము ఆయన దయ. దావీదు అంటాడు ఒక చోట, అక్కడే కీర్తనలు 20 చూడండి, 27వ కీర్తన కీర్తనలు 27వ కీర్తనలో 4వ చరణంలో ఒక మాట ఉంటుంది. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదుకున్నటువంటి ఆశ ఏమిటి అని ఇక్కడ మనము ఆలోచన చేస్తే, ఆయన దేవుని దగ్గర ఒక వరం అడిగాడట. వరం. దావీదు వరం అడిగాడు. ఆ వరం ఏమిటి అని మనం చూస్తే, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇట్టి ఆశ, ఇట్టి తృష్ణ, ఇట్టి దప్పిక మనకుందా? ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చిన ఈ దయా కిరీటమును, ఈ ఆయన దయతో జీవిస్తున్నటువంటి మనము ఆయన సన్నిధిలో మన వంతు మనము దావీదు వలె ఆశిస్తున్నామా? ఆయన ఆశపడుతున్నాడు ఏమని? నీ ప్రసన్నతను చూడాల, నీ మందిరములో సదాకాలము
నేను నివసింపగోరుచున్నాను. ఆయన మందిరములో నివసించుట ఎంత ధన్యత. చూడండి, ఆయన మందిరములో ఏమున్నది? ఆయన మందిరములో ఆయన ప్రసన్నత ఉన్నది. ఆయన మందిరం, ఆయన ప్రసన్నత, ఆయన తేజస్సు ఉన్నది. నీ ఆలయములో నేను ధ్యానిస్తూ ఉండగా అంటాడు కదా, నా మంచం మీద నేను పండుకొని నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా కొవ్వు మెదడ నాకు దొరికినట్లు అంతటి రుచి కలిగినది దైవవాక్యం. ఇంకా నా జీవిత కాలమంతయు నీ మందిరములో గడుపుట. ఎందుకు నాటి భక్తులు దేవుని మందిరం పట్ల అంతటి మక్కువ కలిగి ఉన్నారు, అంత ఆశ కలిగి ఉన్నారు. ఆ మందిరములో ఉన్నది ఆయన ప్రసన్నతను చూడడానికి. ఆయన ప్రసన్నతను చూసి తమ జీవితాలను ధన్యకరంగా చేసుకున్నారు భక్తులు. ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి రక్షించి మన జీవితాలలో అనేక సంవత్సరాలను, అనేక మైలురాళ్లను మనము దాటి వెళుతూ ఉండగా దేవుని దయ ఇంకా మన మీద ఉందంటే మనము ఇంకా ఏదో చేయాలి. మనలో ఇంకా ఏదో లోపము దాగి ఉంది, దాన్ని మనము గమనించాలి. యెహోవా ప్రసన్నతను, దావీదుకున్నటువంటి ఆశ మనం చూస్తాం. దేవుడు మానవుల పట్ల ఎంతటి ప్రేమను చూపుతున్నాడంటే మనము వర్ణించలేము. రోమపత్రిక 8:28లో ఒక మాట మనము చదువుకోవచ్చు. దేవుని ప్రేమించువారి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవి. నీవు దేవుని ప్రేమిస్తే, దేవుని మందిరములో నివసింపగోరితే, దేవుని ఆలయములో నీవు ఉంటే, ఆయనను నీవు ప్రేమిస్తే ఆయన సమస్తమును నీకు సమకూడి జరిగించువాడై ఉన్నాడు. అదే కదా అక్కడ ఉన్నటువంటి మాట. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమకూడి జరుగుచున్నవంటే దేవుడు ఋతువులను ఇచ్చాడు. వర్షాకాలం వర్షం ఇస్తున్నాడు, చలికాలం చలి వేస్తుంది, ఎండాకాలం ఎండ కాస్తూ ఉంది. ఈ ఋతువులన్నీ కూడా మనకు ప్రయోజనకరం, మనకు మేలు. దేవుడు ఆకాశము నుండి వర్షం ఇస్తున్నాడు, నేలను తడుపుతున్నాడు, నేలలో నుండి ఫలాలను, ధాన్యాన్ని మానవునికి పండడానికి భూమికి సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ రీతిగా మానవుని పట్ల సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడు. ఉదయం సూర్యుడు ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు, తిరిగి అది ఈ విధంగా దాని పని అది చేస్తావు. ఇలాగున ఈ సృష్టిలో ప్రతిదీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశములు, సముద్రము అన్నీ కూడా దేవుని మాట, దేవుని వాక్కు అవి విని వాటి దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తూ ఉన్నాయి. అయితే దేవుని మాటకు లోబడినది ఒక్కరు, వారే మానవ జాతి. ఆదాముతో ఏమన్నాడు దేవుడు? ఈ చెట్టు పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. ఆ చెట్టు పండే తిన్నాడు. అంటే మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపము చేశాడు. ఆజ్ఞాతిక్రమం పాపము వల్ల వచ్చే జీతము మరణం, దేవుని నుండి ఎడబాటు.
ఎఫెసీ పత్రికలు అదే చెప్పేది. అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపడి ఉన్నారంటే దేవునికి దూరమైన మానవుడు చచ్చిన వానితో సమానం. అందుకే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించిననగా ఆయనలో ఉన్నటువంటి జీవమును, ఆయనలో ఉన్నటువంటి రక్తము మనల్ని తిరిగి బ్రతికించి జీవింపజేస్తూ ఉన్నది. అదే నిరీక్షణతో కూడిన జీవముతో కూడిన నిరీక్షణ. ఈ రీతిగా ఆనాటి ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. పాప ఫలితము నేడు మనందరికీ అది సంప్రాప్తమైంది. అపోస్తుల కార్యాలు మనము ఒక మాట చూసినప్పుడు అక్కడ ఒక మాట కనపడుతుంది. 17వ అధ్యాయము 16-17లో ఒక మాట ఉంటుంది. యావత్ భూమి మీద కాపురముండకు ఆయన యొకను నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అన్నాడు. ఒక్కను నుండే, ఆదాములో నుండే ఈ సృష్టి అంతయు కూడా విస్తరించబడి ఉంది. దేవుడు ఒక్క మనుషుని ద్వారా, ఆ మాట అక్కడ మనం చూస్తాం. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుణ్ణి తడవలాడి కనుగొంటారేమో అని. నిజానికి మనమందరము దేవుణ్ణి తడవలాడి కనుగొంటామని ఆయనే మనలను వెతుకుతూ వచ్చాడు. పాపం వలన మానవుడు దేవునికి దూరమై ఉండగా, దూరమైనటువంటి మానవుని కోసం మానవ రూపము దాల్చి శరీరమును ధరించుకొని యేసుక్రీస్తు పేరు మీద ఆయన భూలోకానికి వచ్చి ఆయన మానవుడు చేసిన పాపమునకు, అపరాధమునకు శిక్షగా ఆ కలువరి శిలువలో రక్తమును కార్చి, ఆ రక్తధారల చేత మానవునికి పాపక్షమాపణ, విమోచన, విడుదల కలిగించి ఆ రక్తం ద్వారా నీతిమంతునిగా తీర్చబడి ఆ యేసుక్రీస్తులో మానవుడు దేవునికి దగ్గరగా వచ్చి అబ్బా తండ్రి నాయన అని ఆయనకు, దేవునికి మానవునికి ఆయన మధ్యవర్తిగా వచ్చి దూరస్థులైన మానవుడు ఆ దేవునికి దగ్గరగా చేశాడు. సమాధానము లేకుండా బ్రతుకుతున్న వారికి దేవునికి మానవునికి సమాధానము ఇచ్చాడు. ఆయన మధ్యవర్తిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని పేరెత్తడానికి, దేవుని పూజించడానికి, దేవుని ఆరాధించడానికి మనం సరిపోము, యోగ్యులము కాదు. ఎందుకంటే మన జీవితాల్లో ఎన్నో అరికాలు మొదలుకొని తల వరకు పాపములతో నింపబడి ఉన్నాం. అరికాలు మొదలుకొని తల వరకు అంటే ఈ భాగంలో ఏది కూడా స్వస్థత లేదు. చూపుల్లో స్వస్థత లేదు, మంచితనం లేదు, నోరు మంచి మాటలు మాట్లాడదు. ఇలా చూస్తే చేతులు, కాళ్ళు, దేహంలో ఉన్న ప్రతి అవయవము పాడైపోయింది. ఇర్మియా చెప్పినట్లుగా ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్నది. వ్యాధితో నింపబడిన మానవుడు, ఘోరమైన వ్యాధితో నింపబడి ఉన్న మానవుని, ఆ మానవుని కోసము మానవ రూపము దాల్చి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దూరంగా ఉన్న మానవుని దగ్గరికి పిలిచాడు, సమీపస్తునిగా చేశాడు. ఆయన్ను ఆరాధించడానికి, పూజించడానికి యోగ్యతను ప్రసాదించాడు. ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్నామంటే మనము యోగ్యులమా? కానే కాదు. ఆయన తేజస్సును, ఆయన మహిమను, ఆయన ప్రభావమును చూడలేక ఆ కెరాబులు 2 రెక్కలు కప్పుకొని, 2 రెక్కలు కళ్ళు కప్పుకొని, 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారు పూజిస్తూ ఉన్నారు. కెరాబులే ఆయన తేజస్సును చూడలేకుంటే నీవు నేను చూడగలమా?
చూడలేం. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. తేజస్సు. ఆయన సింహాసనాసీనుడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. అటువంటి ప్రభు ఏమయ్యాడంటే రిక్తునిగా రక్తమాంసములు ధరించుకొని లోకానికి వచ్చి సిలువలో చనిపోయాడు. వాస్తవానికి సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగా 3వ దినమున ఆయన లేచాడు. ఆయన లేవడానికి, ఆయన తిరిగి జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇవ్వడానికి ఆ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అన్నాడు పౌలు. ఈరోజు నీవు నేను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము సమాధిలో నుండి లేస్తాం. ఆ సజీవుడైనటువంటి ప్రభువును ఎదుర్కొంటాం. ఇదే నిరీక్షణ కలిగి జీవించుట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం పాపులను రక్షించడానికి. తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడి పంపబడినటువంటి దేవుడు పాపులను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన రక్షకుడు. ఈరోజు లోకానికి ఈ రక్షణ గురించినటువంటి అనేకులకు తెలియడం లేదు అంటే కారణం ఏమిటంటే ఈ లోకములో అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తున్నాడు. ఎవరు? అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేస్తున్నాడు. గుడ్డితనం. దేవుని మహాకృపను బట్టి నీవు నేను మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆయన అనాది సంకల్పంలో నీవు నేను ఏర్పరచబడిన వంశములుగా ఉన్నాం. నీకు నాకు పెట్టినటువంటి పేరు పేతురు అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రాచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములను, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును. ఈ పేర్లు మనకు ప్రభు ఇచ్చాడు. గతకాలం మన పేర్లు ఏం? దైవజనుడు పౌలు అంటాడు కదా, నేను మునుపు దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను ప్రేమించి ఆయన పరిచర్య నిమిత్తం నన్ను పిలిచినవాడు. అలాగుననే మనం కూడా అంతే. మునుపు దూషకులము, హింసకులము, హానికరులము, అనేక మందిని దూషించిన వారం, అనేకుల మీద హాని చేసిన వారం, శపించిన వారం. ఇటువంటి దుర్మార్గతతో, దుష్టత్వముతో, దుష్ట స్వభావముతో, వంకర బుద్ధితో, అక్రమము, అన్యాయముతో నింపబడినటువంటి మనలను ప్రభువు ప్రేమించాడు. ప్రేమించి మనలను రక్షించుకున్నాడు అంటూ అక్కడ ఒక మాట మనం చూస్తాము 29లో, అపోస్తల కార్యాలు 17:29లో. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. ఒకప్పుడు మనము ఈ స్థితిలో ఉన్నవారం. బంగారునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం ఉన్నదని వాటికి సాగిలపడిన వారు. మన పితరులు ఈ పని చేశారు. పితృంపారమైన వ్యర్థ ప్రవర్తన. ఆయన అంటాడు కదా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీకు విమోచన కలగలేదు. మనం ఒకప్పుడు వీటి మీద దేవత్వం ఉన్నదని మనము సాగిలపడిన వారు. అక్కడే 30లో, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి
ఉన్నాడు. భూలోకానికి ఒక దినము తీర్పు రాబోతా ఉంది. ఇక్కడ అన్నాడు కదా, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి, తాను నియమించిన మనుషుడు అంటే దేవుడు నియమించినటువంటి యేసుక్రీస్తు, ఆయన నీతిని అనుసరించి, ఆయనే మనకు మాదిరి. ఈ లోకంలో జీవిస్తుండగా ఎవరిని మనం మాదిరి తీసుకోవాల్సినటువంటి పని లేదు. మనుషుల్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్న బలహీనత ఉండి ఉంటాయి, కానీ యేసుక్రీస్తులో ఏ బలహీనత లేదు. ఏ పాపము లేనివాడు, ఏ నేరము లేనివాడు. ఆయన పవిత్రుడు, జన్మ కర్మ పాపములు లేని పావనామూర్తి. ఆయనే మనకు మాదిరి. ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని మనము విశ్వసించి సేవించిన తీర్పు తీర్చబోయేది ఒక దినము తప్పించుకొని పరలోక రాజ్యములో, మోక్షములో యుగయుగాలు మనము ఉండడానికి వీలవుతుంది. అది అజ్ఞానకాలం. చూడండి, గత 30 సంవత్సరాల కిందట ఇప్పుడు మనుషుల్లో ఎంత జ్ఞానం, ఎంత టెక్నాలజీ పెరిగిపోతూ ఉందో మనం ఆలోచించినప్పుడు. ఇంతటి అభివృద్ధి పదములో ప్రపంచం ముందుకు పోతుందని మనం ఊహించలే గత 30 సంవత్సరాల కిందట. నేడు చూస్తే ఈ ప్రపంచం చూస్తే ఎంతో వేగవంతంగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి. అసలు జోబీలో ₹1 లేకుండా కూడా ఈ కాలం జీవించవచ్చు. అన్నీ ఇంటర్నెట్, నెట్వర్క్, ప్రతిదీ కూడా మనము ఈ రీతిగా వస్తుందని మనం ఎన్నడూ కూడా ఊహించి ఉండము. అలాగుననే తీర్పు దినము ఒక దినము రాబోతా ఉంది. మనము ఎలా ఉండాలి? తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి యేసుక్రీస్తును నమ్ముకుంటేనే సరిపోదు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును అంటే పత్రికల్లో యాకోబు రాస్తారు, మీరు వినిన దాని ప్రకారము, మీరు వినువారు మాత్రమై ఉండి వినిన దాని ప్రకారము చేయకపోతే ఏం ప్రయోజనం లేదు. మందిరానికి వచ్చేది వాక్యం వినడానికి, ప్రభువును ఆరాధించడానికి, వాస్తవమే. కానీ ఇక్కడ నేర్చుకున్నటువంటి మాటలు, ఇక్కడ విన్నటువంటి మాటలు మన కుటుంబాల్లో, మన ఇరుగు పొరుగు వారితో, మన స్నేహితులతో, మన బంధువులతో, ఇంకా ఆయా ప్రాంతాల్లో మనము వాక్యానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నామా అన్నదే ప్రశ్న. ఆ నీతిమంతుని అనుసరించాలట. నీతిమంతుని యేసుక్రీస్తు ఈ లోకంలో తాను 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన జీవితం, ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మనము ఆలోచన చేస్తే ఆయన బాల్యదశ నుండి దేవుని సన్నిధిలో ఆయన ఎదిగి పెరిగాడు. 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేము దేవాలయములో వృద్ధాప్యములో ఉన్నటువంటి భక్తులతో ఆయన ప్రశ్నాది ప్రశ్నలు వేస్తూ ఉండగా, ఆయన మాట్లాడుతుండగా అంతటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేవాడు. ఈయన అడిగిన ప్రశ్నలకు వారు జవాబు చెప్పలేకపోయారు. అంటే ఈయన ఎవరు? దైవ కుమారుడు. శరీరము దాల్చి ఉన్నటువంటి దేవుడు. ఆయన సశరీరుడుగా అన్నాడు, ఈ లోకానికి వచ్చాడు, సశరీరుడుగా వచ్చాడు. ఆయన మాటలు రుజువైనవి. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన మాటల్లో శక్తి దాగి ఉంది. ఆయన ఉమ్మిలో శక్తి ఉంది. ఆయన వస్త్రంలో శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి. ఆయన మాటలో చనిపోయిన వారు లేచారు. ఆయన వస్త్రం తాగగా రోగాలు బాగాయి. ఆయన ఉమ్మితో బురద చేసి కన్నులకు పూయగా గుడ్డివానికి చూపు వచ్చింది. ఆయన నిలువెల్లా
ఆయన దైవశక్తితో నింపబడినటువంటి ప్రభు. పౌలు అంటాడు కదా 9:5 రోమా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఈ లోకంలో నిరంతరము స్తోత్రార్హుడు. రాత్రనక పగలనక ఎప్పుడైనా సరే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. తన సన్నిధికి వచ్చి మొరపెట్టు వారి అందరి ఎడల కృపజూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన సృష్టికర్త, మానవాళిని సృజించినవాడు. ఆదాములో నుండి మానవ జాతిని భూమి మీద ఇసుక రేణుల వలె వృద్ధిని ఆశీర్వదించాడు. ఆదామవ్వలతో ఏమన్నాడు? మీరు వెళ్ళి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, భూమిని నిండించండి. ఇది దేవుని చిత్తం. అందుకే ఈ లోకంలో చూడండి, పెద్ద పెద్ద సిటీల్లో చూస్తే విస్తారమైన జనసంద్రం, ప్రపంచమంతటా మానవ జాతి విస్తరించబడింది. కారణం దేవుని యొక్క నోటి మాట, ఆయన ఆశీర్వాద ఫలం. ప్రియులారా, ఈ ఉదయకాలమున ఈ సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి దయ, దేవుడు మనకిచ్చినటువంటి వరాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని, దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి ఈ గిఫ్ట్ను మనం ఏ రీతిగా ఉపయోగించాలి? 365 రోజులు మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆయన దయ వలన ఈ లోకంలో మనము జీవిస్తున్నాం, కుటుంబాలతో సంతోషిస్తున్నాం, పిల్లలతో సంతోషిస్తున్నామంటే అది ఆయన దయ. గడిచిపోయిన సంవత్సరంలో నీవు సంఘములో సమాధానంగా లేవేమో, సహోదరులతో సమాధానంగా లేవేమో, సహోదరులు సమాధానంగా లేరేమో. ఈ సంవత్సరమైనను నీకు ఆయన దయ ఉంచాడు గనుక ఈ సంవత్సరమైనను సంఘములో, అది జీవము కలిగిన దేవుని సంఘములో నీ వంతు పాత్ర, నీ వంతు పని, నీ వంతు ఏమై ఉన్నదో ఆలోచన చేయాలి. దేవుడు నిన్ను రక్షించి సంఘములో చేర్చి ఒక పని అప్పగించాడంటే ఆ పనిలో నీవు ఎంతటి నమ్మకస్తురాలువు, ఎంతటి నమ్మకస్తుడవుగా ఉన్నావో పరీక్ష చేసుకో. చేతికొచ్చిన పని ఎలా చేయాలట? నీకు చేతికొచ్చిన పని శక్తి వంచన లేకుండా చేయమని దేవుని వాక్యం చెప్తాను. ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఉంది. చేతికొచ్చిన పని, దేవుడు ఎంత పని ఇచ్చాడు. నీ శక్తి వంచన లేకుండా నీవు చేస్తూ ఉన్నావా, లేక బద్ధకముతో చేస్తున్నావా, లేకుంటే సోమర్తనముతో చేస్తున్నావా, లేకుంటే వారు చూడాలా వీరు చూడాలని చేస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. ఈ సంవత్సరం నీకు ఆయన దయాకిరీటముగా ఇచ్చాడు. మనం గొప్పవారమని కాదు, మంచివాళ్ళమని కాదు, మహాత్ములమని కాదు. మనకంటే మహాత్ములు, మహాభక్తులు, భక్తిపరులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తును నమ్మి బాప్తీసం పొందిన మీదట రక్షించబడతామే కానీ ఆయన వచ్చేంత వరకు రక్షణను కాపాడుకుంటూ జీవించాలి. మనం ఆయనను వచ్చేంత వరకు రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధంగా బ్రతుకుచూ ప్రభుదినమున ఆయనను ఆరాధించడం. ఏ రీతిలో ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంత మాత్రమేనా? ఆత్మతో సత్యముతో అనగా వాక్యము ఆత్మ రెండుటిని కలిగి. అందుకే మనం ప్రతిరోజు వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఈ రెండు, పక్షికి 2 రెక్కలు ఎగరడానికి ఎంత శక్తి బలంగా ఉంటుందో, మనము కూడా ప్రభువు వచ్చినప్పుడు ఆ మేఘాల మీద
ఈ వెగిరి వెళ్ళాలంటే ప్రార్థన, వాక్యం. చదువు వచ్చేవాళ్ళు చదవాలా, ప్రార్థించాలి. చదువు రాని వాళ్ళు కూడా వాక్యం విని ప్రార్థన చేయాలి. ఇవన్నీ నేర్చుకోవాలా. ప్రతిదినం మనం నేర్చుకోవాలి. మన జీవితాలను మార్చుకుంటూ ఉండాలి. మన జీవితాలు ప్రాచీన స్వభావానికి తొందరగా వెళ్ళిపోతాయి. పాత బ్రతుకులేకి తొందరగా వెళ్ళిపోతాయి. ఇక్కడేమో తెల్లగా కనపడతాం, ఇంటికి పోయాలకు నల్లగా మారుతాం. గతంలో ఒకరోజు నేను కింద మందిరం ఉన్నప్పుడు ఒక చిన్న కథ చెప్పి ఉంటే నాకు గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి కొట్టుకు వెళ్ళి రెండు ఏవి కొన్నాడు? పావురాలు కొన్నాడట. కుందేళ్ళు కూడా అనుకోవచ్చు. 2 కుందేళ్ళు కొన్నాడట. కొని తన గ్రామానికి వెళుతూ ఉండగా ఒక చెట్టు కింద కూర్చొని బావి దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్ళాడట. ఆ నీళ్లు తాగి బయటకు వచ్చి ఆ మూటలో తిరిగి మూట వెళ్ళే సమయానికి ఈ వ్యక్తి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు మరొక వ్యక్తి ఆ చెట్టు మీద నుండి ఆ కుందేలు పిల్లలను తీసి దాంట్లో ఏవేశాడట? పంది పిల్లలను పెట్టాడు. పంది పిల్లలుగా అవి కనపడతాయి. అవి ఇంటికి వెళ్ళి తీయగానే కొనింది కుందేలు పిల్లలైతే మూట విప్పగానే ఏమున్నాయి? పంది పిల్లలు ఉన్నాయి. కొట్టులో ఏమో కుందేలు పిల్ల, ఇంటి దగ్గరికి వెళితే పంది పిల్ల. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పేతురు అన్నాడు కదా ఒక మాట, చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ గ్రంథంలో నుండి మనము పేతురు రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయము 22లో ఇది దానికి సరిపోకపోయినా ఇక్కడ మనం చదువుకోవచ్చు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగుబడిన పంది బురదలో పొల్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. వీరికి అనగా పైన మనం చూడవచ్చు వారెవరో 20 నుండి కనపడతారు. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. నమ్మినోళ్ళే ఈ రీతిగా మార్చబడుతూ ఉన్నారు. మనం కూడా అంతే. దేవుని దగ్గరికి వచ్చేలకు, మందిరానికి వచ్చేలకు కుందేలు పిల్లల్లా కనపడతాం. మృదువుగా, సాత్వికముతో, దీన మనస్సుతో కనపడతాం. కానీ ఇంటికి వెళ్ళినాక యథా రాజా తథా పద అన్నట్లుగా, ప్రజ అన్నట్లుగా మన పాత మాటలు, పాత ప్రభావం, పాత స్వభావం, ప్రాచీన స్వభావాన్ని మనం బయటికి తీస్తూ ఉంటాం. అందుకే ఇది చావదు. ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చి మనం కొత్త ప్రసంగాలు చేసినా కూడా ఈ ప్రాచీన స్వభావం ఎప్పుడైతే చచ్చిపోతుందో అప్పుడే మనం నవీన స్వభావాన్ని ధరించుకోగలం. అది బ్రతికుండగా ఈ నవీన స్వభావం మనకు రాదు. అలాగుననే మనము మన జీవితాలు ఎలా ఉన్నాయో మనము పరిశీలన చేసుకుంటున్నాం. లూకాసు వార్తలో మనము ఇశ్రాయేలును గురించినటువంటి మాటలు దేవుడు ఇక్కడ ఉపమాన రీతిలో చెప్తున్నాడు. ఆ మాటలను మనము చూద్దాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం 6 నుండి 8 వరకు ఉన్నటువంటి ఈ భాగంలో మనము గమనించినప్పుడు ఆయన ఉపమాన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఇలా తెలియజేస్తున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏ ఉపమానము? ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో
అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టు పండ్ల వెదక వచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయినట్టు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల దానిని నరికివేయమని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ ఉపమానంలో మనము గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే, ఒక మనుషుడు అన్నాడు. ఆ మనుషుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఒక మనుషుని ద్రాక్ష తోట అంటే ఈ ప్రపంచమంతా ఒక ద్రాక్ష తోట దేవుని ఏర్పాట్లు లేక దేవుని దృష్టిలో. ఈ ప్రపంచం అంతటిలో కూడా ఈ ద్రాక్ష తోటలో ఆయన ఏం వేశాడట? అంజూరపు చెట్టును. ఆ అంజూరపు చెట్టే ఇశ్రాయేలు యొక్క జనాంగము, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆ అంజూరపు చెట్టు. అయితే అక్కడ అన్నాడు 7వ వచనంలో, కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టు పండ్లను వెదక వచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. 3 ఏళ్ల నుండి ఆ అంజూరపు ఫలాలను వెతుకుచున్నాడంట, కానీ ఏమీ దొరకలేదు. దేవుడు ఆ అంజూరపు చెట్టులో ఏం ఆశించాడు? ఫలాన్ని ఆశించాడు. ఇశ్రాయేలు జనాంగం పట్ల యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపాడు. ఆయన తన 30వ ఏట సువార్త ప్రారంభించాడు. దేవుని రాజ్యమును గూర్చిన సువర్తమానం ప్రకటిస్తూ బయలుదేరాడు. 3 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ఎంతో ప్రకటన చేశాడు. ఎన్నెన్నో మాటలు చెప్పాడు. వారు మారుమనసు పొందుతారేమోనని, దేవుని వైపు తిరుగుతారేమోనని వారిలో ఫలాన్ని ఆశించాడు. అంజూరపు చెట్టు అయినటువంటి ఇశ్రాయేలు జనాంగములో దేవుడు ఏం ఆశించాడు? ఫలాన్ని ఆశించాడు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 3 సంవత్సరాలు చూశాడు. 3 సంవత్సరాల్లో కూడా అందులో ఏం కనపడలా? ఫలాలు కనపడలే. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 21:19లో ఒక మాట ఉంటుంది. ఆయన దారిన పోతూ ఒక అంజూరపు చెట్టును శపిస్తాడు. 30 లేక 21 మత్తయి సువార్త 21:19 చూడండి. 18 కూడా చదువుకోవచ్చు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ 21:18 21:18 ఓకే ఇక్కడే ఉంది. 21:18 చూద్దాం. చూడండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కనున్న యొక్క అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూసి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక. యేసు ప్రభు యొక్క ఆకలి ఏమిటంటే, ఇశ్రాయేలు పట్ల వారు మారు మనసు పొందుతారేమో, వారు రక్షణ పొందుతారేమో, దేవుడు నన్ను పంపాడు, నన్ను తెలుసుకుంటారేమోనని ఆయన తాపాత్రయ, ఆయన ఆకలంతా అదే. కానీ వారిలో ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. అంటే వారిలో మత ఆచారాలు, మతం ఉంది, వారిలో ప్రాచీన స్వభావం ఉంది, వారిలో పితృపారమైన వ్యర్థ ప్రవర్తనలు ఉన్నాయి. ఇవన్నీ ఆకులతో సమానంగా ఆయన చూశాడు. వారిని తేరి చూసి, పారచూసి, ఒక్క మనుషునిలోనైనాను ఆ ఫలము దొరుకుతుందేమోని, లేక ఫలాలు పుష్పిస్తాయేమోని ఆయన ఎదురు చూశాడు. కానీ ఒక్క మనుషుడు కూడా ఆ మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు. అందుకే ఆయన ఇక ఒక వారానికి ఆయన
సిలువ వేయబడతాడని ఆ యెరూషలేముంబడి వీధులంబడి వెళుతుండగా ఆయన దుఃఖముతో ఏడుస్తూ ఇశ్రాయేలు వైపు చూస్తూ, ఈ దినమందైనను మీరు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని నేడలా మీకు మేలు అని ఏడ్చాడు యేసుప్రభు. యేసుప్రభు ఏడ్చాడు. ఎందుకంటే అంజూరపు చెట్టుకు పోలికగా ఉన్న ఇశ్రాయేలు జనాంగంలో మారు మనసు లేదు. వారు రక్షించబడలే. రక్షకుని వారు తిరస్కరిస్తున్నారు. రక్షకుని వారు తెలుసుకోలేకున్నారని యేసు ప్రభు 3 సంవత్సరములు ఎదురు చూశాడు. తర్వాత ఏం జరిగింది? లూకాసు వార్త మనం చూస్తే అక్కడే లూకాసు వార్త 13వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదకవచ్చుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. ఫలాలు లేని చెట్టు ఈ భూమి మీద ఇది అవసరం లేదు. ఈ భూమి సారం దీనికి వేస్ట్ అన్నట్లుగా దేవుని నమ్మి విశ్వాసం ఉంచి ఫలాలు లేకపోతే ఆయన మనల్ని ఎలా చూస్తాడు? ఫలాలు లేని చెట్టు ఆయన శపించాడు. ఈ లోకంలో యేసు ప్రభు శరీరధారికి ఉన్నప్పుడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 4, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చాడు. తలాంతులు ఇచ్చాడు. ఈ తలాంతులు 5 తలాంతుల వాడు మరి 5 తలాంతులను సంపాదించాడు. 2 తలాంతులు మరి 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినవాడు భూమిలో పాతిపెట్టాడు. పాతిపెట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనది ఆయనకు ఇచ్చినప్పుడు చెడ్డదాసుడా చెడ్డదాసుడా అని పిలిపించుకున్నాడు. నీకిచ్చిన తలాంతును, నీకిచ్చిన వరాన్ని నీవు మరొక తలాంతు సంపాదించలేకపోయావు. దేవుడు సంఘములో అనేక మందికి వరాలు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులను ఉపయోగించి మరొక ఆత్మను నీవు సంపాదించాలని దాని భావం. ఇచ్చిన రక్షణను, ఇచ్చిన పాపక్షమాపణను, ఇచ్చిన దైవకృపను ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మన స్వార్థానికి, మన స్వలాభాపేక్షకు వాడుకుంటున్నాం. అందుకే యాకోబు అంటాడు కదా, మీరు మీ భోగముల నిమిత్తము అడుగుతారు. అడిగేది మన స్వలాభం కోసం, మన సంతోషం కోసం, మన తృప్తి కోసం. కానీ నీకిచ్చినటువంటి తలాంతు, నీకిచ్చినటువంటి వరము అది దేవుని కోసం వాడమని ఆయన చెబుతున్నాడు. మరో సందర్భంలో ప్రభు ఇలా అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరువబడును. అడుగుడి ఇవ్వబడుతుంది, తట్టుడి తెరవబడుతుంది. ఎలా అడగాలి? మీ యందు నా మాటలు, మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. దేవుని మాటలు మనలో ఉన్నాయా? దేవుని చిత్తం మన యందు ఉన్నదా? దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకుంటున్నాం. దేవుని యొక్క వాక్య క్రమములో మనం జీవిస్తూ అడిగినప్పుడు ఆయన ఎలా ఇస్తాడట? ధారాళముగా ఇచ్చేవాడు. ధారాళముగా ఇచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామంటే మనము ధన్యులు. 3 సంవత్సరాల నుండి అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వలే. తుదకి ఏమైంది తెలుసునా? క్రీస్తు శకం అనగా క్రీస్తు తిరిగి పునరుద్ధరణైనటువంటి ఆ 40 ఏండ్లకు యెరూషలేము మీదికి రోమా చక్రవర్తి టైటస్ రాజు వచ్చి అడవి చెట్లను నరికినట్లు ఇశ్రాయేలు ప్రజలను నరికి రక్తపాతాన్ని సృష్టించాడు. యేసుప్రభు 3 సంవత్సరాల నుండి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు వినండి వినండి అంటే యేసుప్రభును పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఖైదీ అయినటువంటి బరబ్బాను విడుదల చేయమన్నారు, యేసును సిలువ వేయమన్నారు. ఈ పాపము మా మీదికి మా పిల్లల మీదకి వచ్చునుగాక, వీని రక్తము మా మీదకి వచ్చునుగాక అని శపించుకున్నారు. వారి శపిన
వారి మాట వారికి తిరిగి యెరూషలేము రక్తపాతంతో జరిగింది. వీళ్ళారా, దేవుడు ప్రేమ గలవాడు, దయగలగాడు. ఆయన దయ, ఆయన ప్రేమ మానవాళి పట్ల ఎంత ప్రేమ! దేవుడు లోకాన్ని ప్రేమించాడు. నమ్మినటువంటి మన మీద మాత్రమే కాదు ఆయన ప్రేమ, లోకమంతటి మీద ఆయనకు ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని యోహాను సువార్తలో 17వ వచనంలో ఇలా ఉంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రతి మనుషుని కొరకు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగా 3వ దినమున లేచి మరణాన్ని ఓడించి మరణమాని విజయం ఎక్కడని చెప్పి మరణాన్ని ఓడించి మరణములను విరిచి తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చి ఆయన వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఈ సంవత్సరంలో మనము ఆయనను దయను బట్టి ఉన్నామంటే మనం ఇంకా ఆయనలో ఫలిస్తున్నామా లేదా? అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుండి ఫలించాలి. ఈరోజు నీకు నాకు దేవుని సన్నిధిలో అనేక సంవత్సరములు నమ్మి బాప్తీసం పొంది మరి మనం ఫలిస్తూ ఉన్నామా? మన ఫలాలు అనేకులకు ఉపయోగకరంగా ఉందా? రక్షించబడ్డాము, మారుమనసు పొందాము, కానీ ఆత్మ ఫలములు అనేవి మనలో ఉన్నవా? ఈ ఆత్మ ఫలాలు కావాలని పరిశుద్ధాత్మను మనలో నిత్యము గోజాడుతూ ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక చదివి ముగింపు చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అక్కడ ఆత్మఫలము ఏమనగా అనే మాట ఉంటుంది. అక్కడ 22లో చూసినప్పుడు ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. వేశామా సిలువ? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం వేశామా? ఈ ఆత్మ ఫలాలు మనలో కనబడతా ఉన్నాయి. ఈ సంవత్సరమైనను నిన్ను నన్ను ప్రాణాత్మ దేహముతో నిలిపాడంటే ఆత్మఫలాలు ఫలించాలని. ప్రేమ నీలో ఉన్నదా? ఆలోచించి. ప్రేమ అనే ఫలము, సంతోషం అనే ఫలము, సమాధానం అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము, దయ అనే ఫలము, మంచితనం అనే ఫలం మనము సంతరించుకొని ప్రభునామం మహిమార్థం మనము జీవించినప్పుడే ఆయన మనకిచ్చినటువంటి ఈ సంవత్సరానికి ఆయన మన మీద దయగాంచాడు గనుక, ఆయన దయగలవాడు గనుక, ఆయన కృపగలవాడు గనుక ఈ 365 రోజులు మనకు దయగా ఇచ్చాడు. మనం తీర్మానం చేసుకుందాం. ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఈ సంవత్సరం. ఇది అవకాశం, ఇది వరము, ఇది దయ అని మనము ఎంచినప్పుడు ఆయన సన్నిధిలో మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా రక్షణను కాపాడుకుంటూ ఆయన వచ్చే వరకు మనం పోయేంత వరకు భక్తి విశ్వాసములతో ఏ లోపము లోటు లేకుండా బ్రతికి జీవించినప్పుడే మనకు మోక్షం అనేది లభిస్తుంది. లేకపోతే ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇప్పుడు మనం ఇల్లు అలికామంతే. ఆయన వచ్చేంత వరకు రక్షణను కాపాడుకుంటే మనకు పరలోకం, కాపాడుకోకపోతే మనకు ఈ లోకంలో విడవబడతాం, శ్రమల పాలవుతాం, తీర్పులోనికి వస్తాం, అవమానపరచబడతాం. కనుక ఎవరు కూడా తీర్పులోనికి రాకుండా అవమానభరితులు కాకుండా ఇచ్చినటువంటి తలాంతులను, ఇచ్చినటువంటి వరాలను, ఇచ్చినటువంటి రక్షణను, ఇచ్చినటువంటి ఆయన దయాకిరీటమైనటువంటి ఈ సంవత్సరంను మనం
వాడుకుందాం, ఉపయోగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభునామ మహిమార్థము ఆయనకి ఇష్టకరంగా బ్రతికి జీవించి ఆయనకు మాత్రమే మహిమ తెచ్చువారముగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలు మనము నిత్యం జ్ఞాపం పెట్టుకొని విశ్వాసంలో ముందుకు సాగి